వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లింగోద్భవ కాలము అంటే ఏంటో తెలుసుకుందామండి. ఆల్రెడీ పెట్టాను, బట్ అంత వ్యూస్ రాలేదు. మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ ఎంతో మాకు ఉత్సాహంగా ఉంటుందండి. లింగోద్భవ కాలము అంటే ఇలాంటివన్నీ మన పిల్లలకి చెప్తే బాగుంటుందని ఒక చిన్ని థాట్ అండి. శివుడు, విష్ణువు, బ్రహ్మ నేను గొప్ప అని తగులాడుకుంటుంటే లింగం అనేది ఆవిర్భవించిందనమాట. దాన్నే లింగోద్భవ కాలము అంటారు. అప్పుడు లింగం ఆది అంతం కనుక్కోమనేసి వీళ్ళిద్దరికీ చెప్పగా, హంస రూపంలో బ్రహ్మమూర్తి, వరాహ రూపంలో విష్ణుమూర్తి బయలుదేరగా, విష్ణుమూర్తి నేను కనుక్కోలేని వెనక్కి వస్తేస్తే బ్రహ్మ అబద్ధం చెప్పిస్తాడండి. అప్పుడే కేతకి పుష్పం పైనుంచి లింగం మీద పడుతూ ఉంటుంది. అందుకే మోదుగ పువ్వు శివుడి పూజకు పనికిరాదు. ఇంకొకటి వచ్చేసి ఆయనకి గుళ్ళు బ్రహ్మకి గుళ్ళు అనేవి ఎక్కడ కూడా నిషేధం అని శాపం ఉంటుంది. ఇంకా అందుకే విష్ణుమూర్తి, శివుడు ఎప్పుడు ఎల్లవేళలా అన్ని చోట్ల పూజింపబడతారు, సమానమని చెప్తారండి. ఇది స్టోరీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.